పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలమందు దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు కేవలము మరొక సాధారణ రోజు కాదు. ఇది దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించబోతున్న రోజు. నిన్నటి వరకు మీ జీవితాన్ని వేధించిన చీకటి ఉదయకాలపు వెలుగులో కరిగిపోబోతుంది. ప్రియమైన వారలారా, ఈ రోజంతా మీ చుట్టూ దైవిక రక్షణ ఉండాలంటే, మీ హృదయంలోని భయాలన్నీ తొలగిపోవాలనంటే, ఇప్పుడే నాతో కలిసి పూర్తి విశ్వాసముతో నమ్మకపు ప్రకటనలు చేయండి. మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని పూర్తి అధికారముతో నాతో పాటు ఈ మాటలు పలకండి. ఈరోజు నా దేవుడు నన్ను విడవడు, నన్నెన్నడూ ఎడబాయడు. నిన్నటి భయాలన్నీ యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక. నా శత్రువులు నాపై తెచ్చిన ప్రతి అవమానానికి బదులుగా ఈరోజు నా తండ్రి నన్ను అదే స్థలంలో ఘనపరచబోతున్నారు. ఈరోజు నేను చేసే ప్రతి పనిలో దేవుని హస్తము, నేను వెళ్ళే మార్గాలన్నీ సఫలమవుతాయి. ఇప్పుడు మన హృదయాలను దేవుని వైపు త్రిప్పి చిన్న ప్రార్థనతో ఈ దినపు వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. ఈరోజు వారి హృదయాలను నీ వాక్యముతో తాకండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి కలవరాన్ని, నెమ్మది లేని పరిస్థితిని తొలగించండి. నీ వాక్యము ద్వారా వారితో వ్యక్తిగతంగా మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అత్యంత శక్తివంతమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనము. నేను ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ఎంత అద్భుతమైన మాట! మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఈ వాక్యము వెనుక ఉన్న లోతైన చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి గమనించాలి. ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా పాపము చేసి తమ సొంత అపరాధముల వలన బబులోను దేశానికి బందీలుగా చెదరగొట్టబడ్డారు. వారు తమ సొంత దేశాన్ని, తండ్రుల నాటి స్వాస్థ్యమును కోల్పోయి అన్యుల దేశములో పరాయివారిగా బానిసలుగా బ్రతుకుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. సొంత దేశములో ఉన్న స్వేచ్ఛ, గౌరవము వారికి అక్కడ లేదు. ప్రతి క్షణము భయముతో, దిగులుతో గడుపుతున్నారు. ఎవరు వచ్చి తమను ఏమంటారో, ఎప్పుడు ఏ కష్టము వస్తుందో అని నిత్యము గుండెల్లో భయముతో బ్రతుకుతున్నారు. సరిగ్గా అలాంటి నిరాశజనకమైన స్థితిలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడి మాటను పలికించాడు. దేవుడి ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు మీ తప్పుల వల్ల చెదిరిపోయి ఉండవచ్చు, అన్యుల చేతిలో నలిగిపోతూ ఉండవచ్చు, కానీ నా కరుణ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను మిమ్మల్ని మరలా మీ స్వంత స్థలానికి తిరిగి రప్పిస్తాను. కేవలము రప్పించడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఎవరు భయపెట్టకుండా నిర్భయముగా నివసింపజేస్తాను. ప్రియమైన వారలారా, దేవుడిక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, తిరిగి రప్పించడము అంటే పోగొట్టుకున్న స్థితిని తిరిగి ఇవ్వడం. 2, నిర్భయముగా నివసింపజేయడం అంటే మరలా ఆ స్థితిని ఎవరు దోచుకోకుండా శాశ్వతమైన సమాధానాన్ని ఇవ్వడం. ఇది నాటి ఇశ్రాయేలీయులకే కాదు, ఈ ఉదయము ఈ వీడియో చూస్తున్న మీకే దేవుడు వ్యక్తిగతంగా ఇస్తున్న వాగ్దానము. ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీవు బహుశా నాటి ఇశ్రాయేలీయుల వలె గూడు విడిచిన పక్షిలా జీవిస్తున్నావేమో. నాకెవరు సహాయము చేసేవారు లేరు, నన్ను అర్థము చేసుకునేవారు లేరు అని ఒంటరితనముతో బాధపడుతున్నావా? నువ్వున్న చోట, నీ ఉద్యోగ స్థలములో లేదా నీ స్వంత కుటుంబంలోనే నిన్నందరూ బాధిస్తూ, వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారా?
భయముతోనూ రేపటి గురించిన తీవ్రమైన కలవరముతోనూ ఈ ఉదయం నీవు కళ్ళు తెరిచావేమో ఒక్కసారి ఆలోచించుకో. నిజమే కదా, మన సమాజంలో మనము చూస్తుంటాం. స్వంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉండేవారి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అద్దె ఇంట్లో నీళ్లు ఎక్కువ వాడితే యజమాని ఊరుకోడు, కరెంటు ఎక్కువ వాడితే సహించడు. నెల నెలకు ఖచ్చితంగా కిరాయి కడుతున్నా సరే అక్కడ మనకు కావలసిన స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడు ఖాళీ చేయమంటారో అనే చిన్న భయము గుండెల్లో ఉంటూనే ఉంటుంది. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితము కూడా అలాగే మారిపోయిందా? నువ్వు చేస్తున్న ఉద్యోగములో స్వేచ్ఛ లేదా? నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను ఊపిరాడకుండా చేస్తున్నాయా? నీ పూర్వపు సంతోషకరమైన స్థితి కోసము, నీ ఆరోగ్యము కోసము, నీ కుటుంబ సమాధానము కోసము ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నావా? అయితే వినండి, దేవునికి నువ్వున్న స్థితి తెలియదు అని అనుకోవద్దు. నీ కన్నీరు ఆయనకు కనబడట్లేదు అని అనుకోవద్దు. నీ హృదయ వేదన ఆయనకు తెలుసు. ఆయన సమస్తమును చూస్తున్న దేవుడు. ఎక్కడైతే నీవు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానాలు అనుభవించి తలదించుకున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు నిందించబడ్డావో అదే స్థలములో, అదే మనుషుల ఎదుట దేవుడు నిన్ను ఘనముగా నిలబెట్టబోతున్నాడు. లోకము నిన్ను పడగొట్టాలని చూస్తే నా దేవుడు నిన్ను లేవనెత్తాలని చూస్తున్నాడు. లోకము నిన్ను చీకట్లో నెట్టాలని చూస్తే నా తండ్రి నీ జీవితంలో వెలుగును నింపాలని చూస్తున్నాడు. రే సహోదరి సహోదరుడా, నువ్వు కోల్పోయిన నీ ఆరోగ్యాన్ని ఆయన నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. డాక్టర్లు ఇక లాభము లేదు అన్న చోట దేవుని స్వస్థత బాణము నీపైకి రాబోతుంది. నువ్వు పోగొట్టుకున్న ఆస్తిని, నీ అప్పుల బాధల నుండి విడుదలను ఆయన అనుగ్రహించబోతున్నాడు. నువ్వెన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీలో ఒక ఆలోచన రావచ్చు, బ్రదర్, దేవుడు నాకు అడిగినవన్నీ ఇస్తాడు సరే, కాని నేను ఇంతకు ముందు వలె నెమ్మదిగా భయము లేకుండా బ్రతకగలనా? చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకొని నిర్భయంగా ఉండడము ఎలా సాధ్యము అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అడగవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిర్భయంగా జీవించాలనంటే లోకం ఏమనుకుంటుందో తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, చుట్టూ రక్షణగా మనుషులు ఉంటే చాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటే చాలు, ఏ భయము ఉండదు అనుకుంటుంది. కొంతమంది రాజకీయ నాయకుల అండదండాలపైన, ప్రభుత్వాలపైన ఆధారపడతారు. మరికొంతమంది మాకు శారీరక బలము ఉంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అని విర్రవీగుతారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, కోట్ల ఆస్తి ఉండి కూడా రాత్రిపూట నిద్రపట్టక నిద్రమాత్రలు మింగేవాళ్ళు ఈ లోకములో లేరా? చుట్టూ 100 మంది బాడీగార్డ్స్ ఉన్నా ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో అని ప్రాణభయముతో బ్రతికే వాళ్ళు లేరా? లోకములో ఉన్నవన్నీ మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. నిర్భయంగా జీవించాలనంటే కావలసింది కేవలము దేవుడు. ఆయన నోటి నుండి వచ్చే శక్తివంతమైన మాట మాత్రమే. ఆ మాట నీ హృదయంలో ఉంటే నీ చుట్టూ తుఫాను రేగినా నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవు. దేవుడు ఈరోజు నీకు ఆ పరలోకపు నెమ్మదిని ప్రసాదిస్తున్నాడు. ప్రియులారా, మన మధ్య జరిగిన ఒక నిజ జీవిత కథను ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆనంద్ అనే ఒక మధ్యతరగతి యువకుడి కథ ఇది. ఆనంద్ ఎంతో కష్టపడి చదువుకొని ఒక పెద్ద నగరంలో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొన్నేళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మంచి పేరు, సొంత ఇల్లు, కారు, సమాజంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఒక నమ్మకమైన భాగస్వామి చేసిన పెద్ద మోసము వల్ల ఆనంద్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఊహించని ఆ దెబ్బకు అతను కోట్లాది రూపాయల అప్పులో మునిగిపోయాడు. అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక, సమాజంలో తల ఎత్తుకోలేక చివరికి తన సొంత ఇంటిని, కారును, ఒంటిపై ఉన్న నగలను కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఒకప్పుడు
ఎంతో విలాసవంతంగా బ్రతికిన ఆనంద్ తన భార్యా పిల్లలను తీసుకొని నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిపోయాడు. ఆ చిన్న ఇంట్లో కనీస వసతులు కూడా లేవు. ఒక్కసారి అతని మానసిక పరిస్థితిని ఆలోచించండి. అంతకు ముందు దినము వరకు తనను చూసి నమస్కారము చేసిన మనుషులే ఈరోజు తనను చూసి ముఖము చాటేస్తున్నారు. బంధువులు కనీసము ఫోన్ చేయడం కూడా మానేశారు. ప్రతి నెల అద్దె ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి అనే భయముతో వీధిలోకి వెళితే ఎక్కడ ఎవరైనా పాత అప్పుల వాళ్ళు కనిపిస్తారేమో, తనను అవమానిస్తారేమో అనే తీవ్రమైన ప్రాణభయంతో, దిగులుతో ఆనంద్ బ్రతికేవాడు. నా బ్రతుకు ఇంతేనా? నేను కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యమంతా నా కళ్ళ ముందే బూడిదైపోయింది. నా పూర్వపు గౌరవం నాకు మళ్ళీ వస్తుందా? నేనెప్పటికీ ఇలా భయపడుతూ దాక్కుంటూనే బ్రతకాలా అని రాత్రంతా కన్నీళ్లు పెట్టుకునేవాడు. కాని ఆనంద్ విశ్వాసము గల క్రైస్తవుడు. ఒక ఉదయకాల సమయమందు అతను తీవ్రమైన నిరాశతో పరిశుద్ధ లేఖన భాగమును తెరిచినప్పుడు సరిగ్గా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనము అతని కళ్ళ ముందుకు వచ్చింది. నేను ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ఆ మాట ఆనంద్ హృదయాన్ని బలంగా తాకింది. ఆ క్షణమే మోకాల్లోనే ఏడుస్తూ ఇలా ప్రార్థించాడు. ప్రభువా, నా శక్తిని, నా మనుషులను నమ్మి నేను మోసపోయాను, సర్వము కోల్పోయాను. కాని ఈరోజు నీ మాటను నమ్ముతున్నాను నైనా. నీవే నన్ను తిరిగి లేవనెత్తాలి అని ప్రార్థించాడు. ఆ రోజు నుండి ఆనంద్ భయాన్ని వదిలేశాడు. దేవుడిచ్చిన ధైర్యముతో శూన్యము నుండి మళ్ళీ చిన్న పనిని ప్రారంభించాడు. దేవుని కృప ఆనందుకు తోడై నిలిచింది. అతని శ్రమను దేవుడు ఆశీర్వదించాడు. ఒకేడాది తిరిగేసరికి అతని వ్యాపారం మళ్ళీ అన్యూన్యంగా పుంజుకుంది. రూపాయి కూడబెట్టి పాత అప్పులన్నీ తీసేశాడు. అంతటితో దేవుడు ఆగలేదు. ఎక్కడైతే ఆనంద్ అప్పులపాలై అవమానపడి తలదించుకొని ఆ నగరాన్ని వదిలిపెట్టాడో సరిగ్గా అదే నగరములో, అదే స్థలములో దేవుడంతకంటే పెద్ద సొంత ఇల్లు కొనుక్కునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆనంద్ ఎలాంటి భయం లేకుండా సమాజంలో ఎంతో గౌరవముతో నిర్భయంగా జీవిస్తున్నాడు. లోకం అనుకుంది ఆనంద్ పని అయిపోయిందని. కాని దేవుడన్నాడు, నేను నిన్ను తిరిగి రప్పిస్తాను అని. లోకము చూపించిన స్థలము పతనము కాని నా దేవుడిచ్చిన స్థలము పునరుద్ధరణ. ఈ కథ వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు సరిగ్గా ఇలాంటి అద్భుతాన్నే చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ తప్పుల వల్లనో లేక ఇతరుల మోసం వల్లనో నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని పోగొట్టుకుని ఆనందలాంటి వేదన భరిస్తున్నావేమో. నా పరిస్థితి ఎప్పుడో మారుతుంది అని దిగులు పడుతున్నావా? ఆనందను చేరదీసి పూర్వపు స్థితిని ఇచ్చిన దేవుడే ఈరోజు నీతో ఉన్నాడు. ఆయన నీ కుటుంబ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదాన్ని రెండంతలుగా నీకు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో విశ్వాసము కలిగి నువ్వున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి నీ కుడి చేతిని నీ హృదయంపై వేసుకుని నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, నీ పవిత్రమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాగ్దానాన్ని నమ్మి నీ పాదాల చింతకు వచ్చిన నీ బిడ్డలందరినీ మీ పరిశుద్ధ నామములో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, నీవిచ్చిన వాగ్దానము ప్రకారము నీ బిడ్డలను వారు కోల్పోయిన ఆ శ్రేష్టమైన స్థలమునకు తిరిగి రప్పించబోతున్నందుకే నీకే వందనాలు. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో నీ దైవిక హస్తాన్ని తోడుగా ఉంచండి. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు చేసే ప్రతి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో నీ దైవిక హస్తాన్ని తోడుగా ఉంచండి. ఇప్పటి వరకు వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ, అప్పుల భారాలన్నీ మీ పరిశుద్ధ నామంలో ఇప్పుడే తొలగిపోవునుగాక. పరలోకపు ఐశ్వర్యముతో వారిళ్లను, వారి సమస్తమును నింపమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈరోజు నీ బిడ్డలు బయటికి వెళుతూ ఉండగా వారి ప్రయాణాలలో నీ దూతల కాపల అనుగ్రహించండి.
వారికి ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని, ప్రతి కీడును మీ పరిశుద్ధ నామములో లయపరుస్తున్నాను. ఏ తెగులు వారి గుడారము సమీపించకుండా నీ రక్తపు కోటను వారికి కంచెగా వేయండి. అలాగే నా తండ్రి, ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో, బలహీనతలతో బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడే నీ గాయపడిన హస్తంతో స్వస్థత కలుగజేయండి. అయ్యా, మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. వారి శరీరాల్లో ఉన్న ప్రతి అనారోగ్య కారణాలు ఇప్పుడే నశించిపోవునుగాక. తండ్రి, వారి కుటుంబాలలో ఉన్న కలహాలను, సమాధానము లేని పరిస్థితులను తొలగించండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య అపవాది తెచ్చిన ప్రతి గోడను మీ పరిశుద్ధ నామములో కూల్చివేస్తున్నాను. నీ దివ్యమైన శాంతిని, ప్రేమానురాగాలను ఆ కుటుంబాల్లో నింపండి. ఈరోజు వీరు ఏ భయం లేకుండా, ఏ దిగులు లేకుండా సమాజంలో తలెత్తుకొని నిర్భయముగా జీవించుదురుగాక. శత్రువు తెచ్చే ప్రతి అపవాదును, అవమానపు మాటలను నీవు తుడిచిపెట్టి వీరికి గొప్ప ఘనతను చేకూర్చబోతున్నందుకై వందనాలు. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితం దయచేయండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. దేవ, ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలే పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారీతంను ఆశీర్వదించండి. వారున్న స్థలంలో స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులను, అయా స్థిరమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయండి. అయా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళిన ప్రతి బిడ్డకు మీరు తోడుండండి. వారి చదువు అంతటిలో మీ కాపుదల, మీ సంరక్షణ అనుగ్రహించి అక్కడ వారు చేసుకొనడానికి పార్ట్ టైం ఉద్యోగాలు కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించి బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ కృపలో భద్రపరచండి. ఈ దినము ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అయ్యా, న్యాయమైన ప్రతి కోరికకు సమాధానము దయచేసి ఈ రోజంతా నీ బిడ్డలను నీ కృపలో భద్రపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ప్రార్థన ఆలకించబడింది. అద్భుతం ఇప్పుడే ప్రారంభమైంది. ఇకేమాత్రము భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఈ రోజంతా మీ గుండెల్లో ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. నన్ను పడగొట్టిన చోటే నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు అని ధైర్యంగా సింహంలా ముందడుగు వేయండి. ఈరోజు విజయము మీదే. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో పూర్తి విశ్వాసముతో స్వీకరిస్తున్నట్లయితే ఇప్పుడే కిందున్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటుకొని ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ ఉదయం ఎంతోమంది నిరాశలో, భయంలో ఉండి ఉంటారు. అలాంటి వారికి ఈ వాక్యం ఎంతో అవసరము. కాబట్టి దైవ ప్రేరణతో ఈ వీడియోని ఇప్పుడే కనీసము 3 షేర్ చేయండి. వారి జీవితాల్లో దేవుని వెలుగును నింపే గొప్ప ఆదరణకరమైన పాత్రగా మీరు మారండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.